యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. నమస్తే. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమల్ హాసన్ ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. I'm biggest fan జగన్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. I don't know idea because Jagan is best because I'm first time coming to Nillu. చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. Jagan is best because I'm first time coming to Nillu. నీ పేరేంట్రా బాబు? సునిషిత్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. I can see. Okay. I can see. Okay. She only one she. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. విజయవాడలోని ఐపాక్ ఆఫీస్కి ముఖ్యమంత్రి గారు వెళ్లారు. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. గతంలో మనకు వచ్చిన 151 సీట్లు, అలాగే 22 ఎంపీల కన్నా ఈసారి ఎక్కువ వస్తాయి. అంతకు మించి రిజల్ట్ ఉంటుంది. యావత్ దేశం షాక్ అయిపోతుంది అన్నారు. ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా అసలు షాక్ అయ్యారు. షాక్ అసలు ఆయన అవుతున్నారా, లేకపోతే షాక్ ప్రజలు అవుతారని చెప్తున్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? కార్యకర్తల, పార్టీయా, లీడర్లా, లేకపోతే ఎవరిని ఈ షాక్ కి గురి చేసే మాటలు ఇవన్నీ? ఏమండో ఇది విన్నారా? బొంగులోది. నిజంగా ఆయన భ్రమలో ఉన్నారా, లేదా భ్రమల్లో ఉంచడానికి ఇలా చెప్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనేక విషయాలు, ఆయన ధోరణి, ఆయన వ్యవహార శైలి, ఎంత గురువారప్ప, పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు, చుట్టూతో ఉండే భజన బృందం, ఎవరి మాట వినకపోవడం, చేయాలనుకున్నదే చేయడం. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జగన్ గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె బండారాన్ని ఐటీడీపీ విభాగం బయటపెట్టింది. మీ అందరికీ తెలిసిపోయిందా? ఇక వీళ్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సుకు సూటు బూటు వేసుకుని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా కలరింగిచ్చారు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. Vizag is చాలా బాగుంది. It's very accessible to people who come from outside. అమ్మాలు రే గుండెలు పిండాలు కదరా. The view is very scenic. The city is very beautiful. People are very helpful here, and it feels like you're not from outstation. ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్, మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు సార్. Otherwise, in other cities of Andhra Pradesh, if I go to Vijayawada or some other place, it's very difficult to communicate in Telugu because most of the people ఏం చెప్పినావు? ప్రాబ్లం not know how to speak Hindi or English. ఈ క్యాండిడేట్ ని ఎక్కడో చూసినట్టుంది. అక్కడ చూడు. ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నా కొడుకు ఒక అబద్ధం చెప్పడం రా తనకు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. ఏం చేద్దామంటావు మరి? చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. పూర్తి స్థాయిలో ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయం. అసలు రిజల్ట్స్ ఆయనకి ఫేవర్ గా రావు అని చెప్పిన సందర్భంలో మీకే వేసా అన్నా. మాకేస్తానన్నా
మీకు కూడా వేశారనా? అసలు 151కి మించి 22 ఎంపీలకు మించి రావడం అనేది ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా అనేది కూడా అందరూ మాట్లాడుకున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏ అలవాటు డ్రింక్స్ కానీ సిగరెట్ కానీ ఇంకొక అలవాటు ఏ అలవాట్లు లేవు. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఏ పబ్బులకు పోవడం కానీ ఏ డిస్కులకు పోవడం అలవాట్లు లేవు. నా కొడుకు పని చేసుకోవడము ఇంట్లో ఉండడం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంట్లో ఉండడం, అందరూ సంతోషంగా ఉండడం మాత్రమే తెలుసు. చెప్తారా సార్? నేను నిజం చెప్తున్నా సార్. శవాన్ని మేము మొత్తం నరికి పోగులు పెట్టి పాసాలు చేసేద్దాం అనుకున్నాం సార్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.